తిరుపతిలోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మాధవరావు ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఏకకాలంలో 7 బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో స్థిరాస్తుల కింద మాధవరావు భార్య పేరు మీద చెల్లోపల్లి గ్రామ 245.4 చదరపు అడుగుల G+2 హౌసింగ్ బిల్డింగ్ ఉండగా, మాధవరావు పేరు మీద తిరుపతి రూరల్ అవిలాల గ్రామంలో 305 చదరపు గజాల G+4 భవనం ఉంది. అయితే పుంగనూరులోని వలపలవారిపల్లి గ్రామంలో 242 చదరపు గజాల G+1 బిల్డింగ్, రాగనపల్లిలో 14 ఎకరాల 9 సెంట్ల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తొండవాడలో 1, పాతకాల్వలో 2, మొండగుంటలో 1, అతడి భార్య పేరిట 4 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. చరాస్తుల కింద 7 లక్షల మారుతి కారు, 1 లక్ష విలువ గల 2 ద్విచక్ర వాహనాలు, 1,64,900 నగదు, 1062 గ్రాముల బంగారం, 1.5 కేజీల వెండి, 20,51,000 విలువైన గృహోపకరణాలు ఉండగా 4 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఫిక్స్డ్ డిపాజిట్లు 8 లక్షలు ఉండగా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.